ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి అంటే అబద్ధపు హామీలు, ఆచరణ సాధ్యం కాని హామీలు ప్రజలకు చెప్పి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజు నాటికి కరెక్ట్గా సంవత్సర కాలం పూర్తయింది. అంటే ప్రజలకి వెన్నుపోటు పొడిచిన దినంగా ఈరోజు జగన్ గారు అభివర్ణిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని కూడా ప్రజలు ఏ రకంగా అసంతృప్తిగా ఉన్నారు, ప్రజలను ఏ రకంగా మోసం చేశారు, ప్రజలు ఏ రకంగా మోసపోయారు అని ప్రపంచానికి తెలియజెప్పే విధంగా ఈరోజు ఒక వెన్నుపోటు దినోత్సవంగా ఇవాళ నిరసన తెలియజేయమని చెప్పి రాష్ట్ర కార్యవర్గం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు ముమ్మడివరం నియోజకవర్గంలో 4 మండలాలు తాళరేవు, పోలవరం, అలాగే కాట్రేనికోణం, ముమ్మడివరం మున్సిపాలిటీకి సంబంధించి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ స్వచ్ఛందంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మీరు చూసిన మనకే అర్థమవుతుంది ప్రజల్లో ఏ రకమైన అసంతృప్తి ఉందని. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా సుమారు 143 హామీలు ఇస్తూ దాంతోపాటు ఒక సూపర్ 6 అని చెప్పి ఒక 6 హామీలు ప్రజలకు మంచి చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నటువంటి హామీలు కాదని ఇంకా మంచి చేస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. దానిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలే. గొప్పగా నేను పెన్షన్ ఇస్తున్నానని చెప్తున్నారు. ఎంతమందికి నువ్వు పెన్షన్ ఇస్తున్నావు? 2019లో నువ్వు అధికారం కోల్పోయే నాటిగా 40 లక్షల మంది పెన్షన్దారులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో సుమారు 64 లక్షల మందికి అంటే సుమారు 24 లక్షల మందికి అదనంగా పెన్షన్లు ఇచ్చావు. ఇవాళ నువ్వు ఆ పెన్షన్లో మళ్ళీ ఏరివేత అని చెప్పి కొంతమందికి తీసేసి నువ్వు 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తున్నానని గొప్పగా చెప్పుకుంటున్నావు. అలాగే ఏదైతే పేదవాడికి మంచి చేసే అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఇవాళ తల్లికి వందనం అని నేను ఇంట్లో ఉన్న పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి నువ్వు మాట ఇచ్చావు. మాట నిలబెట్టుకోలేకపోయావు. సంవత్సర కాలం వస్తుంది. అలాగే మహిళలకు ముఖ్యంగా నువ్వు ఏదైతే మాట ఇచ్చావో ఇవాళ ఉచిత గ్యాస్ అన్నావు. ఉచిత గ్యాస్ ఎంతమందికి అందుతుంది అనేది ఇవాళ ప్రజలే ఇవాళ నీకు బుద్ధి వచ్చేలాగా రేపు ఎన్నికల్లో చెప్పబోతున్నారు. అలాగే ఉచిత బస్సు అన్నావు. బస్సు లేదు, తుస్సు లేదు, ఏమీ లేదు. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఆడబిడ్డకి ప్రతి ఒక్కరికి కూడా 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పి నువ్వు మాట ఇచ్చావు. అది కూడా ఎక్కడ కూడా నువ్వు అమలు చేసిన దాఖలాలు అది ఎప్పటి నుంచి అమలు చేస్తావనేది కూడా నువ్వు ఎక్కడ కూడా చెప్పలేని పరిస్థితిలో మీరున్నారు మీ ప్రభుత్వం. అలాగే ముఖ్యంగా రైతులను మోసం చేసిన విధానం మీరు చూస్తున్నట్లయితే అన్నదాత సుఖీభవ అని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా దానికి అదనంగా 20,000 రూపాయలు జోడించి ఇస్తానని చెప్పి మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకునే పరిస్థితి ఈ సంవత్సర కాలంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మీరు మాట్లాడిన సందర్భం లేదు. అంటే అన్నదాతను మోసం చేసావు, ఆడబిడ్డలను మోసం చేసావు, ఎవరైతే స్కూల్ పిల్లల్ని మోసం చేసావు. అలాగే ముఖ్యంగా నువ్వు ఏదైతే ఇవాళ కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పి ప్రజలకు ఏదైతే ఆంధ్ర ప్రజలకు నువ్వు మాట ఇచ్చావో మాట తప్పి సుమారు 15,000 కోట్ల రూపాయలు ఇవాళ అదనంగా ప్రజల మీద భారం వేసి ఇవాళ ఆంధ్ర ప్రజలను మోసం చేశాం. అలాగే ముఖ్యంగా నిరుద్యోగులు ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని నువ్వు మాట అన్నావు. మాట తప్పితే నేను ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పు. దాని ఊసు లేదు. ఇవాళ ప్రతి విషయంలోని కూడా కూటమి ప్రభుత్వం ఇవాళ మోసం చేస్తూ ఇవాళ నేను గొప్పగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాను లేదా గొప్పగా నేను పరిపాలిస్తున్నానని మీరు చెప్పుకుంటున్నారు. ప్రజల్లో అయితే మటుకు తీవ్రమైన వ్యతిరేకత, తీవ్రమైన మీ మీద అసంతృప్తి ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికైనా మీకు ఒక ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయండి. ప్రజలు మోసం చేయొద్దు. మీరు ఏదైతే మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓటేశారో మీరు ప్రజలకు మంచి చేయమని చెప్తున్నారు. మీకు ఈ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఏదైతే మీ అందరికీ కూడా మేము తెలియజేసేది ఒకటే, ఇచ్చిన ప్రతి హామీని ఏదైతే మీరు 143 హామీలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అలాగే సూపర్ 6 ఏదైతే ఉందో తక్షణమే అమలు చేయాలి. ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి రేపు రాబోయే ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా దాని పర్యవసానాలు ఉంటాయి. రేపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ప్రభుత్వం ఇవాళ రావడం ఖాయం. మళ్ళీ ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముందుంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.